ఐఏఎస్ స్మితా సబర్వాల్. ఈవిడ అంటే తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉండరు ఫ్రెండ్స్. ముఖ్యంగా తెలంగాణలో ఈవిడ చాలా ఫేమస్. ఎందుకంటే గవర్నమెంట్తో మమేకమై గవర్నమెంట్ పథకాలను జనాల వరకు చేరవేయడంలో ప్రముఖ పాత్ర వహించారు. చాలా మంచి ఐఏఎస్గా పేరు తెచ్చుకున్నారు. చాలామంది ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి ఇన్స్పిరేషనల్గా నిలిచారు. బట్ రీసెంట్గా ఆవిడ చేసిన ఒక ట్వీట్ చాలా దుమారం రేపుతుంది ఫ్రెండ్స్. ఏంటంటే దివ్యాంగులకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి వాటిలలో ప్రత్యేక కోటాను తీసివేయడం బెటర్ అని, వారిని ఈ ఈ ఈ సర్వీసుల నుంచి మినహాయించాలని, అండ్ పైలట్, సర్జన్ లాంటి జాబ్స్ వాళ్ళు చేయలేనప్పుడు ఐఏఎస్ లాంటి జాబ్ కూడా ఫీల్డ్లో తిరగాల్సి వస్తుంది, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, ఓవర్ టైం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి జాబ్స్ని కూడా వాళ్ళకు మినహాయింపు ఇవ్వడం బెటర్ అని, వాళ్ళకు ఏవైనా ఆఫీస్లో కూర్చునే జాబ్స్ లాంటివి కేటాయిస్తే బెటర్ అని తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది. బట్ ఈ మాటలు చాలా దుమారం రేపుతున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఐఏఎస్ లాంటి సర్వీసులకు ఉండాల్సింది శారీరక దృఢత్వం కాదు, ఫిజికల్ ఎబిలిటీ కాదు, మెంటల్ ఎబిలిటీ అని. మామూలు మనుషులతో పోల్చుకుంటే దివ్యాంగులకు మెంటల్ ఎబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుందని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అని, సమాజంలో అడుగున వ్యతిరేకతకు గురవుతూ అడుగడుగున అసమానతలు గురవుతున్న దివ్యాంగులపైన ఇలాంటి వ్యాఖ్యలు చేసి వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారు అని చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. బట్ ఆవిడ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు ఫ్రెండ్స్. ఆమె మాటలకు కట్టుబడి ఉన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు. కానీ సోషల్ యాక్టివిటీస్, దివ్యాంగులు, అనలిస్టులు, మాజీ ఐఏఎస్ అధికారులు చాలామంది ఆమె వ్యాఖ్యలపైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని, 24 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఇంత సంకుచిత భావంతో ఉండడం తగదని, సమాజంలో ప్రతి ఒక్కరూ ఈక్వలే అని, జెండర్ డిఫరెంట్, క్యాస్ట్ డిఫరెంట్, ఎబిలిటీస్ డిఫరెంట్ చేయడం కరెక్ట్ కాదు అని, అది ఇలాంటి ఒక ప్రముఖ ఐఏఎస్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు మేము వస్తాయని అనుకోలేదని చాలామంది వాపోతున్నారు. నిజమే కదా ఫ్రెండ్స్. మనోధైర్యం ఉంటే చాలు. ఐఏఎస్ అంటే మనకు గుర్తొచ్చేది మంచి పనులు చేసేవాళ్ళు మాత్రమే. ప్రజలకు మంచి చేయాలని ఒక ఆలోచన ఉంటే చాలు ఫ్రెండ్స్. ఎలాంటి సర్వీస్ అయినా చేయవచ్చు. వాళ్లకు ఉన్న దృఢ సంకల్పం ఎంత పెద్ద పనినైనా సులభంగా చేసేలా చేస్తుంది. ముఖ్యంగా మనం లైఫ్లో చాలామందిని చూస్తుంటాం. వారు ఎంత డిసబిలిటీస్ అయినా కూడా మనకన్నా చాలా ముందుంటారు. అండ్ ఐఏఎస్ సర్వీస్ లాంటివి కూడా అంత కష్టపడి వాళ్ళు అంతవరకు వెళ్తున్నారంటే వాళ్ళకు చిన్న కోటా ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు ఫ్రెండ్స్. మీకు తెలిసే ఉంటుంది, వరల్డ్ స్మార్టెస్ట్ పర్సన్ తన జీవితకాలం మొత్తం వీల్ చైర్లోనే ఉన్నాడు. తన కనుబొమ్మలతోనే ఫిజిక్స్ పైన ఎన్నో రీసెర్చ్లు చేశాడు, ఎన్నో బుక్స్ కూడా రాశాడు. అలాంటి వ్యక్తులున్న ప్రపంచం ఇది. దివ్యాంగులను ఎక్కడా తక్కువ చూడడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. అండ్ దివ్యాంగులు కూడా వెంటనే ఆవిడ దగ్గర నుంచి క్షమాపణ కోరుకుంటున్నారు. మనం కూడా వీళ్ళకి సపోర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మా వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.